టైగర్ పార్క్ నుండి గోల్డెన్ బుద్ధా టెంపుల్ కి వెళ్తున్నాము. టైం 1:45 అయింది. టైగర్ పార్క్ నుండి గోల్డెన్ బుద్ధా టెంపుల్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 10 PM. మీరు ఫస్ట్ బుద్ధా టెంపుల్ ని విజిట్ చేసి తర్వాత కూడా టైగర్ పార్క్ ని విజిట్ చేయొచ్చు. అలా చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మా టూర్ ప్యాకేజ్ లో ఇది హాఫ్ డే ట్రిప్. సో వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా మేము వచ్చాము. ఇండివిజువల్ గా వెళ్లే వాళ్ళు మార్నింగ్ బైక్ రెంట్ తీసుకొని ఫస్ట్ బుద్ధా టెంపుల్ ని విజిట్ చేసి తర్వాత టైగర్ పార్క్ తో పాటు మరికొన్ని ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలో చాలా మంది ఇండియన్స్ ఉంటారంట. టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ చిన్న కొండ పైన ఉంటుంది. ఈ టెంపుల్ ని వాట్ ఫరాయాయి టెంపుల్ అని పిలుస్తారు. మనం కుమార్ 21F మూవీలో ఈ టెంపుల్ ని చూసుంటాము. ఈ పైకి వెళ్ళటానికి ఉన్న స్టెప్స్ కి రెండు వైపులా 7 పాములు కనిపిస్తూ ఉంటాయి. అవి ఒక డ్రాగన్ నోటిలో నుండి బయటకు వస్తుంటాయి. అవి ఈ టెంపుల్ ని గార్డ్ చేస్తాయనేసి ఇక్కడి వాళ్ళ నమ్మకము. ఈ డ్రాగన్ అలాగే స్నేక్స్ తో పాటు ఇక్కడ తెల్ల ఏనుగు ఇంకా కొన్ని చిన్న చిన్న సింహాల బొమ్మలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుండే కుమార్ 21F షాట్ తీశారు. ఈ టెంపుల్ కి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు. స్టెప్స్ అయితే చాలానే ఉంటాయి, కానీ పెద్దవారు కూడా ఈజీగా ఎక్కడానికి వీలుగా చాలా చిన్న చిన్న స్టెప్స్ ని ఏర్పాటు చేశారు. ఈ డ్రాగన్ అయితే కింద నుండి పై వరకు కంటిన్యూగా ఉంటుంది. టైం 2 అయింది, అందుకే మాకు ఎక్కువ టైం ఇవ్వలేదు. 20 మినిట్స్ లో మొత్తం ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మేము వెహికల్ దగ్గరికి రావాలి. ఎక్కడానికి దిగడానికి 10 మినిట్స్ పోతుంది. పైన ఒక 10 మినిట్స్ వరకు మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఉన్న టైంలో నేను మాక్సిమం విజువల్స్ క్యాప్చర్ చేశాను. అవన్నీ మీకు చూపిస్తాను. ఇది చిన్న ప్లేసే, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. పైకైతే వచ్చేసాము. ఒకసారి బుద్ధుని చూడండి. ఇదే గోల్డెన్ బుద్ధా. ఈ ప్లేస్ కి రైట్ సైడ్ లో ఒక మందిరం లాగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఈ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఎదురుగా చూడొచ్చు థాయ్ కరెన్సీ నోట్స్ తో చిన్న చిన్న చెట్లలాగా డిజైన్ చేశారు. ఇదంతా థాయ్ కరెన్సీ. చాలా వరకు 20 బాత్ నోట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ వాళ్ళ ఆచారం అనుకుంటా. ఈ కరెన్సీ ట్రీస్ టోటల్ గా 12 ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక ఎనిమల్ బొమ్మ ఉంది. అలాగే వాటి కింద ద ఇయర్ ఆఫ్ బీర్, ద ఇయర్ ఆఫ్ డాగ్ ఇలా మెన్షన్ చేశారు. ఇవి ఇయర్ లోని 12 మంత్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అనుకుంటాను. ఇక్కడ కొన్ని స్టిక్స్ ని కూడా ఉంచారు. మనం వీటి మధ్యలో నోట్స్ ఉంచి ఈ ట్రీకి యాడ్ చేయొచ్చు. ఈ బుద్ధుని విగ్రహము 18 మీటర్స్ హైట్ ఉంటుందంట. అలాగే ఈ టెంపుల్ ని 1977 లో నిర్మించారు. ఇక్కడ వాటర్ లో పూల లాంటి క్యాండిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి వెలుగుతున్నాయో లేదో తెలియటం లేదు. నైట్ టైంలో అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఇక్కడికి వచ్చిన భక్తులు క్యాండిల్స్ వెలిగించి ప్రార్థన చేస్తున్నారు. థాయిలాండ్ లో 94% బుద్ధిస్ట్ రిలీజన్ వారే ఉంటారు. అందుకే చాలా పీస్ఫుల్ గా ఉంటారు. అలాగే చాలా రెస్పెక్ట్ఫుల్ గా కూడా బిహేవ్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి కూల్ డ్రింక్స్ ను ఉంచారు. అలాగే చిన్న చిన్న బుద్ధుని విగ్రహాలు ఇంకా కోడి బొమ్మలు ఇక్కడ ఉంచారు. నార్త్ ఇండియాలో కూడా కొన్ని టెంపుల్స్ లో ఆల్కహాల్ ని నైవేద్యం లాగా దేవుని ముందు పెడుతుంటారు. లెఫ్ట్ సైడ్ లో భిక్ష పాత్ర పట్టుకొని ఈ పిల్లల బొమ్మలు ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక మందిరం ఉంది. వీటిని మందిరాలు అంటారో లేక ప్రార్థనా స్థానాలు అంటారో నాకు కరెక్ట్ గా తెలీదు. బుద్ధిస్ట్ టెంపుల్స్ చాలా వరకు డొనేషన్ మీదనే సర్వైవ్ అవుతుంటాయి. వాళ్ళైతే మనల్ని డొనేట్ చేయమని ప్రెజర్ పెట్టరు. ప్రతి చోట ఇలా డొనేషన్ బాక్సెస్ ఉంటాయి. నచ్చిన వాళ్ళు డొనేట్ చేయొచ్చు. అలాగే ఈ పెద్ద బుద్ధ స్టాచ్యూ చుట్టూ కొన్ని చిన్న స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధునివే. రకరకాల పోజెస్ లో ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాల గురించి ఎలాంటి నేమ్స్ మెన్షన్ చేయలేదు. సో జస్ట్ అన్నింటినీ అలా చూసుకుంటూ వెళ్దాము. బుద్ధ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఒక చిన్న మండపం ఉంది. ఇక్కడ 7 పడగల సర్పం మీద కూర్చొని ధ్యానం చేస్తున్న బుద్ధుని రాతి విగ్రహం ఉంది. దాని ఎదురుగా ఉన్న పెద్ద బండరాతి పైన పాదాలలాగా మలిచారు. ఇక్కడ చూడొచ్చు పాదాల మధ్యలో చక్రాలు.
ఇక్కడ కూడా హైదరాబాద్ లోని పెద్దమ్మ టెంపుల్ లాగా కాయిన్ ని నిలబెట్టడానికి ట్రై చేసినట్లున్నారు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మొత్తం ప్లేస్ ఇంతే, చిన్న ప్లేసే. మనం ఇటు సైడ్ నుండి వచ్చాము. ఇప్పుడు మరో సైడ్కి వెళ్ళి ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా చూద్దాము. ఇక్కడ ఉన్నది బుద్ధుని తల్లి, తన పేరు మాయాదేవి. కొన్ని మెడిటేషన్ పోజ్లో, కొన్ని స్టాండింగ్ పోజ్లో, ఇలా డిఫరెంట్ పోజెస్లో బుద్ధుని విగ్రహాలను మనం చూడొచ్చు. మాకు ఇచ్చిన టైంలో మ్యాక్సిమం విజువల్స్ కవర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఉన్న ఈ షాప్స్లో పూజకు సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా రకాల బుద్ధుని బొమ్మలు కూడా ఉన్నాయి. మళ్ళీ మనమైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. ఈ ప్లేస్లో అయితే మనం చూడవలసింది ఇంతే. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం ప్లేస్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తర్వాత లంచ్ అయ్యాక మా లోకల్ గైడ్ మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. మేము కొంత టైం రెస్ట్ తీసుకొని ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని డిఫరెంట్ మాల్ టెర్మినల్ 21 మాల్ కి వెళ్ళాము. ఈ మాల్ ని మొత్తం ఎయిర్పోర్ట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.